హైదరాబాద్లోని కోటి డిఎంవి కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి వారికి ఇచ్చిన హామీ ప్రకారం 18,000 నిర్ణీత జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆశా వర్కర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ఆశా వర్కర్లు ఏసీపీ శంకర్ను చుట్టుముట్టడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ వేలాది మందిగా ఆశాలు మెమోరాండం ఇవ్వడానికి ఇలా హైదరాబాద్ వచ్చినారు. మెమోరాండాన్ని ఇప్పించకుండా ఈ పోలీసులు అక్రమంగా మమ్మల్ని ఆశాలని అరెస్టు చేస్తూ ఉన్నారు. మగ పోలీసు వాళ్ళు ఆశాలని ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటా వాళ్ళని గుంజకపోయి ఇలా అరెస్టు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పేసి కోరడం తప్ప నువ్వు 18,000 రూపాయల జీతం ఆశాలకు పెంచుతున్నాని మేనిఫెస్టోలో చెప్పలేదా? ఎందుకు మరి నువ్వు ఇయ్యలేదు? అది అమలు చేయకుండా పండుగలకు సిగ్గు లేకుండా ఏ రకంగా నువ్వు సంవత్సరం పండుగలు చేసుకున్నావు? అందుకనే ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆశాలకు 18,000 ఇచ్చే వరకు, మీ మేనిఫెస్టోని మీరు అమలు చేసే వరకు మా పోరాటం ఆగదు. ఆశాలకు బీఆర్టీయూ అండగా ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం, నిన్ను వదిలేదే లేదు అని చెప్పేసి చెప్తున్నాం. ఆశాలకన్నిటిలో మీ ప్రభుత్వం కొట్టుకుపోద్ది అని చెప్పేసి కూడా ఇవాళ చెప్తా ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమకి హామీ ఇచ్చిన మేరకు 18,000 నిర్ణీత జీతం చెల్లించాలి అంటూ ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. కోటి డిఎంవి కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ నిరసనకి పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్నటువంటి పోలీసులతోటి వాగ్వాదం పెట్టుకున్నటువంటి ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు 18,000 జీతం చెల్లించాలి అంటూ వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పవన్, ఈ రోజు ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగానే హైదరాబాద్ కోటి డిఎంపీ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లు, మహిళలు కావచ్చు, ఇతరులు మాత్రం ధర్నాకు దిగొచ్చారు. ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇవ్వాలి అని అంటూ కూడా, ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వానికి పట్టించుకోవట్లేదంటూ మాత్రం ఈ రోజు అక్కడున్న ఏసీపీ శంకర్ను కూడా ముట్టడించడం జరిగింది. ఇటు దాదాపుగా 20 నిమిషాల పాటు ఇటు ఆశా వర్కర్లకు మరియు పోలీసులకు అయితే వాగ్వాదం కొనసాగింది. అయితే ఇదే అనంతరం వాళ్ళందరినీ అరెస్టు చేస్తూ డీసీఎంలో మాత్రం వాళ్ళని తరలించడం అయితే జరిగింది. అయితే ఎట్టకేలకు నినాదాలతో కూడా చూసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదంటూ కూడా కొంత దాదాపుగా 40 నిమిషాల పాటు ఆశా వర్కర్లకు మరియు పోలీసులకు మాత్రం చాలా వరకు వాగ్వాదాల తర్వాత కొంత తొక్కిసలాట కూడా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు పవన్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.